హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో కాదు, మష్రూమ్ బిర్యానీ ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. ఇందులోకి నేను గోంగూరతో రైతా తీసుకున్నాను, చాలా టేస్ట్గా కూడా ఉన్నిందండి. ఇలా మష్రూమ్స్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి అలెవ్లో ఉండేది హైబ్రిడ్ మష్రూమ్సే కదండి. ఈ హైబ్రిడ్ మష్రూమ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పై పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్, అందులోని 2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అనేది చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్నగా చాప్ చేసేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు నాన్ వెజ్తోనే బిర్యానీస్ కాకుండా ఇలా వెజిటేరియన్ వాళ్ళకి మంచిగా మష్రూమ్ బిర్యానీ పెట్టినా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కదా. ఇలా మొత్తం ఫ్రై చేసేసినాక ఒక 3 టమాటాస్ని నేను ఇలా క్యూరీగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఏం లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను పాలక్తో చేసి పెట్టానండి. అది కూడా చాలా బాగానే ఉండింది, కానీ ఎందుకో అంత వ్యూస్ అయితే రాలేదు. కానీ అది కూడా తోటకూర బిర్యానీ అనేది కూడా చాలా బాగుంటుంది, ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి. అది కూడా వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది. ఇలా మష్రూమ్తో చేసుకున్నాను. ఇలా మష్రూమ్కి కావాల్సినటివన్నీ మసాలాస్ అయితే ధనియాల పొడి, గరం మసాలా, మనం బిర్యానీ మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇందులో అయితే ఇంకేం మసాలా అయితే యాడ్ చేయలేదండి. ఇంకా దీంట్లో కర్డ్ కూడా యాడ్ చేసుకోవలేదు. కొంచెం ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ మనమేమి పక్కన ఉడకపెట్టలేదండి. ఈ మొత్తం దీంట్లోనే వేసి ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనియాలి. అందులోకి కావాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఉప్పు యాడ్ చేసుకునేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులో బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం మీకు పాత బియ్యం అయితే 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసేసినాక కొంచెం తెల్లిన తర్వాతే అందులోకి మనం బియ్యం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం నేను ముందుగానే నానపెట్టేసుకున్నాను. ఎంతో సింపుల్గా అయితే మనం మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంతోమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ అనేది ఆర్డర్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఇలా మష్రూమ్స్ బిర్యానీ అనేది కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఎప్పుడు చికెన్, మటన్తోనే కాకుండా ఇదే రెసిపీని ఫాలో చేసుకుంటూ మష్రూమ్ బిర్యానీ అనేది కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ దాకా కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ మష్రూమ్స్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.